నిజంగా పోవడానికి ఇందాక చెప్పినట్టుగా వాక్శుద్ధి కలిగిన మంత్ర దీక్షలో వారు ఆ దైవత్వాన్ని పొందగలిగిన వాళ్ళు ఉంటారు, ఉపాసనా పరులు. వాళ్ళు వాక్శుద్ధితో ఎప్పుడు 24 గంటల్లో మెలుగు ఉన్నంతసేపు వారు దైవనామస్మరణ, దైవారాధనలో ఉండేటువంటి జీవనాన్ని గడిపే వాళ్ళు మాత్రమే అవి చేస్తే వీళ్ళకి తప్పకుండా దోషాలు పోగొడతారు, వాళ్ళు పోగొట్టగలరు. ఎందుకంటే స్వచ్ఛత ఉంది కాబట్టి, ప్యూరిటీ ఉంది కాబట్టి, ఎప్పుడు దైవనామ స్మరణ చేస్తారు కాబట్టి, దైవంతో కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి దే ఆర్ ఆల్సో ఈక్వల్ టు గాడ్. ఓకే, ఈవెన్ దో దే మే లెర్న్ ఎస్ట్రాలజీ, బట్ ప్రాక్టికల్గా దైవ కృప కావాలి అంటే, ఆస్ట్రాలజిస్ట్ వాక్ శుద్ధి కావాలి అంటే, వీరు రోజు పూజా పునస్కారాలు చేసుకున్న ఏ జాతకం చెప్పేవాళ్ళు, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళు తప్పకుండా మాట వారు చెప్పింది వేదవాక్కుగా అవుతుంది. మీకు ఆస్ట్రాలజీ వచ్చా స్వామి? నాకు అన్నిట్లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఇంత లోతుగా మీకు చెప్పడం జరిగింది, గ్రహాల గురించి వాటి గురించి. తర్వాత మీకోసం ఒక చిన్న మాట చెప్తా, చెప్పండి. ప్రపంచ జనాభా 900 కోట్లు ఇచ్చుమించు ఉజ్జాయింపుగా. గ్రహాలు 9. అవును, 9 గ్రహాలకి 900 కోట్ల ప్రజలు. మరి అది లీడ్ చేస్తోంది అంటే 100 కోట్ల జనాభాకి ఒక గ్రహం అనేటువంటిది లీడ్ చేస్తోంది. అలాగే 27 నక్షత్రాలు డివైడెడ్ బై 900. నేను అస్ట్రాలజర్స్కి జటిలంగా ఉండేవి చాలా విపులంగా పువ్వుల్లాగా చెప్పి మీ ముందర పెడుతున్నాను. ఓకే ఓకే. 900 కోట్ల జనాభాకి 9 గ్రహాలు, 27 నక్షత్రాలకి 900 కోట్ల ప్రజలకి డివైడెడ్ చేయాలి. అలాగే పాదాలు 108 డివైడెడ్ బై 900. రాసులు 12 డివైడెడ్ బై 900. వెరీ సింపుల్. అయితే ఇవన్నిటివి పుట్టినప్పుడు లగ్నము, రోజు, టైమింగు, ఆ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో నవాంశ, ఆరూఢ చక్రాలు కొన్ని వేసి, అప్పుడు ఎవరెవరు ఇళ్లల్లో ఎవరెవరు గ్రహాలు ఉన్నాయో చూసుకొని లగ్నం కట్టి, అప్పుడు వారి భవిష్యత్తుని ఒక చార్ట్ వేసి ఆరోగ్యం గురించి, పెళ్ళిళ్ళ గురించి, సంతానం గురించి, తల్లిదండ్రుల గురించి, అన్నాదమ్ముల గురించి కూడా చెప్పచ్చు. పూర్వజన్మ కూడా 5వ స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తారు. అంటే ఏమిటి ఇక్కడ? దెర్ ఇస్ ఏ సైన్స్ ఉంది. కానీ చెప్పేవాడు, రాసేవాడు, చూసేవాడికి కూడా పవిత్రతతో, శుద్ధాత్మతో ఉన్ననాడు అది కరెక్ట్ గా ఉంటుంది, చాలా అక్యురేట్ గా ఉంటుంది. అక్యురేట్ అనే వర్డ్ వాడచ్చు, కరెక్ట్ కంటే వాడచ్చు. మళ్ళీ జరుగుతాయి. ఎస్, కానీ ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయి? సిస్టమ్ కోడింగ్ ఇచ్చడం, ఎందుకు కంప్యూటర్లో వచ్చేస్తున్నాయి. అదే కదా, సాఫ్ట్వేర్ వచ్చేసాయి కదా, కంప్యూటర్లో వస్తున్నాయి. అవి ఎంతవరకు కరెక్ట్? విత్ చార్ట్స్ వస్తున్నాయి. అస్ట్రాలజర్ అక్కర్లా, యూ కెన్ మేక్ మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఇచ్చేసి ఫీడ్ చేస్తే మీకు ప్రోగ్రాంలో అవి వస్తున్నాయి. హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అనేటువంటిది మళ్ళీ ప్రశ్నార్థకమే. అందుకని అన్నీ ఉన్నాయి, కానీ మీ స్వచ్ఛత, మీ యొక్క భగవంతుడి యొక్క శక్తి, యుక్తితో ఈ ప్రజల శ్రేయస్సు కోరే ఏ మానవుడైనా స్త్రీ పురుష వయో భేదం లేకుండా వాక్శుద్ధితో తప్పకుండా వాళ్ళు చెప్పినే జరుగుతాయి. భవిష్యత్తును ఊహించగలుగుతారు, ప్రిడిక్ట్ చేయగలుగుతారు. అస్ట్రాలజర్స్ అంటే అస్ట్రాలజర్ గురించి చాలా చదివారు మీరు, చాలా చదివారు. అంటే మాకు ఇవన్నీ భవిష్యత్తు అనేటువంటిది మేము ఆ దృష్టిని పరికించగలుగుతాం. మా యోగంలో కూడా చూడడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మీరు ఏం చదువుకున్నారు? ఏమి చదువుకో, మనుషుల్ని చదివానని మాత్రం చెప్పకండి. అంటే నిజంగా కూడా తల్లి ఏమిటంటే, చదవడం ఎంతవరకు ఈ రోజుల్లో ఒక డిగ్రీయో, ఒక పిహెచ్డియో, ఒక సైంటిస్టో, ఒక ఏదో లెక్కలు ఉంటాయి. అవన్నీ దేనికి? దేశాన్ని కాపాడడం కోసమేమో మిలిటరీలో చేరతాం. పిహెచ్డి ఇవన్నీ చేసే వాటి కొత్తవి కనుక్కోవడం కోసం, జాబ్స్ చేయడానికి కంప్యూటర్స్ నాలెడ్జ్, వాటికి బీటెక్ ఇలాంటివి చదువుతాం. ఇవేవి కూడాను ఉదర పోషణమే కదా. తిండి తింటూ ఇంట్లో వాళ్ళని కాపాడడం కోసం, తన ఆనందంగా ఉండడం కోసం, గుడ్ లైఫ్ లీడ్ చేయడం కోసమే. మా ఈ లైఫ్ ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మికతని పంచడానికి, హృదయంలో నాటి పెంచడానికి, అవి మహావృక్షాలుగా చేసి ప్రజలకు అందించడానికి. అదే మా యొక్క జీవిత సారం. ఆ భగవంతుడి యొక్క కృప సర్వకాల సర్వావస్థలందు పొందడం కోసమే మా ఈ ప్రయత్నం. అదే లక్ష్మి కటాక్షం, సరస్వతి కటాక్షమే చదువు.
ఆ జ్ఞానాన్ని వాళ్ళే ఇస్తారు. ఈ చదువుల సారమెల్ల చదివితి తండ్రి అని ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడికి గతంలో చెప్పినవి మనకి తెలుసు. అందుకని చదువు అనేటువంటిది ఈ జీవన విధానానికి ముఖ్యమే, కానీ మాలాంటి వాళ్ళకి అది ఈ చదువులు అంత మాకు ఉపకరించవు. ఆధ్యాత్మిక చదువు, యోగ చదువు, యోగ శిక్షణ అవి మాకు ఈ యొక్క ఆత్మోన్నతికి ఉపయోగపడతాయి. అదే చివరికి కదా, ఎంత సంపాదించినా మీకు సంతోషాలు లేవు, మీకు ఎంత సంపాదించినా జబ్బులు రాకుండా లేరు, ఎంత సంపాదించినా బాధ లేకుండా ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అందుకని ఆ బాధలు ఇవన్నీ పోవాలి అంటే దేవుణ్ణే పట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకున్నప్పుడు మనకు తప్పకుండా వారు మన బాధల్ని, మన బరువుల్ని తీసేస్తారు, మిమ్మల్ని తేలిక చేస్తారు.